Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject e-commerce and web designing. E subject all degree universities BCom Computer Applications group లో థర్డ్ సెమిస్టర్లో మేజర్ పేపర్గా ఉంటుందండి. అండ్ ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అన్ని తెలుగులో సింపుల్గా సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఎగ్జామ్లో ఓన్గా రాయొచ్చు. బట్ మేడం మా దగ్గర మెటీరియల్ లేదు, టెక్స్ట్ బుక్ లేదు, ఉన్నా సరే దాంట్లో చాలా కష్టంగా ఉంది అంటే గనక అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఈ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్కి సింపుల్గా నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే సేమ్ సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. నోట్స్లో మీకు 5 యూనిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పీడిఎఫ్స్ అండ్ మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి, సో దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. బట్ మై నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. మీరు 100 రూపీస్ పే చేయగలను అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు 5 యూనిట్స్ పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్ వచ్చేస్తాయి. పీడిఎఫ్స్ అండ్ మోడల్ పేపర్స్ మీ వాట్సాప్కే సెండ్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు అండ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నేను ఈ వీడియోలో ఓన్లీ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా మీరు 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే వీడియోస్ కూడా మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. నేను అవి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయట్లేదు. కొంతమంది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటే చాలు, ఎగ్జామ్లో ఓన్గా రాసేసుకుంటారు. అలాంటి వాళ్ళు 50 రూపీస్ పే చేసి ఓన్లీ వీడియోస్ బై చేయండి. కొంతమందికి నోట్స్ అవసరం పడుతుంది, వాళ్ళైతే నోట్స్ తీసుకోండి. రెండు కావాలి అనుకుంటే 150 అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఛార్జెస్. మేడం ఎందుకు ఛార్జెస్ తీసుకుంటున్నారు అని మళ్ళీ నాకు మెసేజ్ చేయొద్దు, వాట్సాప్లో ఫ్రీగా ఇమ్మని అడగద్దు. మై పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ ఫర్ ఫ్రీ, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఈ పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయడానికి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యాదర్ చేయడానికి, వీడియోస్ చేయడానికి, వీడియోస్ ఎడిట్ చేయడానికి అండ్ టైం టు టైం మీ వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి నేను నా టీమ్ మెంబర్స్ 24/7 వర్క్ చేస్తున్నాము. కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా పడుతుంది, సో దానికోసమే ఛార్జెస్ తీసుకుంటున్నాము. అండ్ మీ అందరికీ తెలుసు ఏదైనా ఫ్రీగా వస్తుందంటే అది అంత వర్త్ కాదు అని అర్థం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డోంట్ ఆస్క్ పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ ఫర్ ఫ్రీ. Now, without wasting much time, let's get into the subject e-commerce and web designing. ఈ-కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్లో మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయండి. అండ్ కమింగ్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కంప్లీట్గా సిలబస్ మొత్తం చూసుకుంటే మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయండి. అదేంటి మేడం మీరు ఎప్పుడు యూనిట్కి 4 to 5 క్వశ్చన్సే ఇస్తారు కదా అంటే కనుక ఈ సబ్జెక్ట్లో మాత్రం యూనిట్ 1లో మనకి కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అలా అని తగ్గించడానికి లేదు, అన్ని కాన్సెప్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంటే. బట్ ట్రస్ట్ మీ, ఈ-కామర్స్ బేసిక్సే ఉంటాయి యూనిట్ 1లో. సో చాలా ఈజీగా ఉంటాయి చదవడానికి, సైడ్ హెడ్డింగ్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మేడం మేము 8 క్వశ్చన్స్ చదవలేము, ఇంకా తగ్గించండి అంటే కనుక నేను 8 ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. బట్ ఫస్ట్ 5 కంపల్సరీ చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఈ-కామర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ బిజినెస్ మోడల్స్ రిలేటెడ్ టు ఈ-కామర్స్, లేదా వాట్ ఆర్ ఈ-కామర్స్ బిజినెస్ మోడల్స్ అని అడుగుతారు, లేదా ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ అని అడుగుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఈ క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు, వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ చదవండి. మనకి ఫస్ట్ ఈ-కామర్స్ మీనింగ్ ఏంటో తెలియాలి. ఈ-కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ రిఫర్స్ టు ది బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ది ఇంటర్నెట్. మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ యూస్ చేసుకొని ప్రొడక్ట్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే దాన్నే ఈ-కామర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఒక మొబైల్ కొన్నారు, దాన్నే ఈ-కామర్స్ అనొచ్చు. లేదా ఈవెన్ నేను పీడిఎఫ్స్ ఆన్లైన్ ద్వారా మీకు సేల్ చేస్తున్నాను, ఇది కూడా ఈ-కామర్స్లోకే వస్తుంది. ఈ ఈ-కామర్స్ ద్వారా ఫిజికల్ స్టోర్కి మనం విజిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్స్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా, ట్యాబ్స్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఎప్పుడైనా మనం ప్రొడక్ట్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేయొచ్చు. ఈ-కామర్స్లో మనకి టోటల్గా 6 మోడల్స్ ఉన్నాయండి. చాలా ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోడల్ బిజినెస్ టు కన్జ్యూమర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఉండే వర్డ్ అమ్మేవాడు,
సెకండ్ ఉండే వర్డ్ కొనేవాడు. అంటే బిజినెస్ లేదా కంపెనీస్ డైరెక్ట్గా ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇండివిజువల్ కస్టమర్స్కి వెబ్సైట్స్ ద్వారా యాప్స్ ద్వారా అమ్మితే దాన్నే B2C మోడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్లో కానీ లేదా బిగ్ బాస్కెట్లో కానీ లేదా బ్లింకిట్ వెబ్సైట్ నుంచి కానీ డైరెక్ట్గా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి బై చేస్తే దాన్నే B2C మోడల్ అంటాం. నేను ప్రతి మోడల్కి ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్లో చార్ట్స్ అయితే చూపిస్తున్నాను. కంపల్సరీ ఎగ్జామ్లో వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. సెకండ్ మోడల్ బిజినెస్ టు బిజినెస్ అంటే B2B మోడల్. ఇక్కడ కస్టమర్ ఎవరు ఉండరండి, ఇద్దరు బిజినెసెస్ లేదా ఇద్దరు కంపెనీస్ ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్స్ అమ్మడం కానీ కొనడం కానీ చేసుకుంటే దాన్నే B2B మోడల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ తనకి కావాల్సిన సప్లైస్ కానీ లేదా ప్రొడక్ట్స్ కానీ ఒక పెద్ద ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ నుంచి పర్చేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మార్ట్ నుంచి, అలీబాబా నుంచి చాలా కంపెనీస్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అవే ప్రొడక్ట్స్ మళ్ళీ వేరే ఎండ్ కన్జ్యూమర్స్కి సేల్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ B2B బిజినెస్. థర్డ్ మోడల్ C2C కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఈ మోడల్లో బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఏమీ ఇన్వాల్వ్ అవ్వదండి, ఇద్దరు కన్జ్యూమర్సే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వెరీ కామన్ ఇన్ OLX, క్విక్కర్, ఈబే. ఒక కన్జ్యూమర్ తన దగ్గర ఉండే హ్యాండ్మేడ్ గూడ్స్ కానీ లేదా సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ కానీ అప్లోడ్ చేస్తే ఇంకొక కన్జ్యూమర్ సేమ్ ప్లాట్ఫామ్ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటాడు. దిస్ ఇస్ C2C కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఫోర్త్ మోడల్ C2B కన్జ్యూమర్ టు బిజినెస్. ఒక నార్మల్ ఎండ్ కన్జ్యూమర్ ఒక పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్కి ఏమైనా ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ సేల్ చేస్తే దాన్నే C2B అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఫ్రీలాన్సింగ్ అని వింటూ ఉంటాం. మీకు ఫొటోస్ ఎడిటింగ్ వచ్చినా, ప్రోగ్రామింగ్ వచ్చినా, కోడింగ్ వచ్చినా, లేదా మీరు ఒక యూట్యూబర్ అయినా పెద్ద పెద్ద కంపెనీస్ కంటెంట్ క్రియేట్ చేయమని మీకు ఆఫర్స్ ఇస్తుంది. సో మీరు కంపెనీస్కి ఆన్లైన్ ద్వారా వెబ్సైట్స్ ద్వారా ఏమైనా ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ C2B బిజినెస్. ఫిఫ్త్ మోడల్ B2G. ఇక్కడ G అంటే గవర్నమెంట్ అండి. అంటే కంపెనీస్ గవర్నమెంట్కి ఆన్లైన్ ద్వారా ఏమైనా ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని B2G అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్కి ప్రైవేట్ కంపెనీస్ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ GST రిలేటెడ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ సిస్టమ్ అంతా ఇన్ఫోసిస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదే మీ సేవ రిలేటెడ్ అయితే TCS కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్కి ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ B2G. లాస్ట్ వన్ G2C గవర్నమెంట్ టు సిటిజన్ లేదా కన్జ్యూమర్ అని కూడా అనొచ్చు. యాజ్ ఎ సిటిజన్ మనం గవర్నమెంట్ నుంచి ఆన్లైన్ ద్వారా చాలా సర్వీసెస్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ IRCTC వెబ్సైట్ ద్వారా ట్రైన్ బుకింగ్ చేసుకోవడం, గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా ఆధార్ లేదా పాస్పోర్ట్ అప్లై చేయడం, ట్యాక్స్ పే చేయడం, ఇవన్నీ గవర్నమెంట్ వెబ్సైట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. దిస్ ఈస్ G2C. దీంతో మీకు 6 ఈకామర్స్ మోడల్స్ చెప్పాను. 10 మార్క్స్కి ఈ 6 సరిపోతాయి, బట్ డయాగ్రామ్స్ వేయడం మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఈకామర్స్ విత్ 5C మోడల్. 5C అని చెప్పి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్పిన 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈకామర్స్ రిలేటెడ్ మనకి 5 వర్డ్స్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 5 వర్డ్స్ కూడా Cతో స్టార్ట్ అవ్వాలంట. ఫస్ట్ వన్ కస్టమర్. అంటే ఈకామర్స్లో ఎవరైతే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రొడక్ట్స్ బ్రౌజ్ చేసి సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఫైనల్గా పర్చేస్ చేస్తారో వాళ్ళనే కస్టమర్స్ అంటాం. కస్టమర్స్ నీడ్స్ అండ్ వాంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని పర్సనలైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈకామర్స్ వెబ్సైట్స్ సక్సెస్ అవుతాయి. సెకండ్ వన్ కంటెంట్. కంటెంట్ అంటే ఇక్కడ కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనమాట. ఈకామర్స్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ లేదా ఫ్యాక్ట్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి ఇలా కంటెంట్ మనం ఎంత బాగా ప్రొవైడ్ చేస్తే ఈకామర్స్ వెబ్సైట్ అంత సక్సెస్ అవుతుంది. థర్డ్ C కాంపిటీటర్స్. బిజినెస్లో కాంపిటీటర్స్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనలాగే సిమిలర్ ప్రొడక్ట్స్ని అమ్మే వాళ్ళని కాంపిటీటర్స్ అంటాము. మన కాంపిటీటర్స్ ప్రొడక్ట్స్ ప్రైజెస్ కానీ, ప్రొడక్ట్స్ క్వాలిటీ కానీ, ఈవెన్ డెలివరీ టైమింగ్ కూడా మనం అనలైజ్ చేసి వాళ్ళకన్నా బెటర్ రిజల్ట్స్తో మనం ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తే కనుక కస్టమర్స్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ C కామర్స్. కామర్స్ అంటే తెలుసు కదండి, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ని మనం కామర్స్ అంటాము. కస్టమర్ ఆర్డర్ని ప్లేస్ దగ్గర నుంచి కస్టమర్కి ఆ ఆర్డర్ రిసీవ్ అయ్యేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ని మనం ఇక్కడ కామర్స్ అని చెప్పొచ్చు. ఫాస్ట్ డెలివరీ, మల్టిపుల్ పేమెంట్ సిస్టమ్స్ లైక్ క్యాష్ ఆన్ డెలివరీ కానీ, క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ కానీ, ఈవెన్ ప్రాపర్ రిటర్న్స్ అండ్ రిఫండ్స్ కానీ, ట్రాకింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మనం కస్టమర్ని ఈజీగా సాటిస్ఫై చేయగలం. ఫిఫ్త్ వన్ కంపెనీ.
కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ని బట్టి, కంపెనీ కస్టమర్ సర్వీస్, కంపెనీ వాల్యూస్, కంపెనీ కల్చర్ దీన్ని బట్టి కూడా కామర్స్ ప్లాట్‌ఫార్మ్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే 5 సీస్ మోడల్ అంటాము. ఈ 5 సీస్ కామర్స్ వెబ్‌సైట్స్‌కి చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కామర్స్? మీకు ఆల్రెడీ తెలుసు. అడ్వాంటేజెస్‌ని మనకి చాలా విధాలుగా అడగొచ్చు. లైక్ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, నీడ్, స్కోప్, మెరిట్స్, క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్, రోల్ వీటన్నిటికీ సేమ్ మీనింగ్ వస్తుంది. కామర్స్ వల్ల వచ్చే లాభాలు మనం రాస్తే సరిపోతుంది. అడ్వాంటేజెస్తో పాటు మనకి డిసడ్వాంటేజెస్ కూడా కలిపి అడగచ్చు. అప్పుడు అడ్వాంటేజెస్ ఒక 5, డిసడ్వాంటేజెస్ ఒక 5 రాయండి. విడిగా అడ్వాంటేజెస్ అడిగితే ఓన్లీ అడ్వాంటేజెస్ 8 ఆర్ 10 రాయండి. ఇక్కడ డిసడ్వాంటేజెస్నే మనకి ఛాలెంజెస్ అని కానీ, ప్రాబ్లమ్స్ అని కానీ, లిమిటేషన్స్ కానీ, ఎస్పెషల్లీ టెక్నికల్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఆఫ్ కామర్స్ అని కానీ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. కామర్స్ అంటే ఆన్లైన్ బిజినెస్ చేయడం వల్ల కంపెనీకి అడ్వాంటేజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కస్టమర్కి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. కంపెనీకి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, లో ఆపరేషనల్ కాస్ట్. మీరు ఒక ఆన్లైన్ బిజినెస్ చేయడం వల్ల మీకు షాప్ రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ కానీ ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు. సో ఆపరేషనల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్ బిజినెస్లో. నెక్స్ట్, వైడర్ మార్కెట్ రీచ్. మనం లోకల్ ఏరియాలోనే కాకుండా గ్లోబల్గా మనం బిజినెస్ చేయాలి అంటే ఆన్లైన్ బిజినెస్ ఆర్ కామర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. థర్డ్ వన్, ఈజీ ఆన్లైన్ ప్రమోషన్స్. మనం ప్రమోషన్స్ చేసుకోవాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, ఈమెయిల్ క్యాంపెయిన్స్ కానీ యూస్ చేసుకుని ఈజీగా మనం అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇవ్వచ్చు. ఫోర్త్ వన్, బెటర్ ఇన్వెంటరీ కంట్రోల్. ఇన్వెంటరీ అంటే ఇక్కడ స్టాక్ని మేనేజ్ చేయడం. మనం ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఏ ప్రోడక్ట్ ఎక్కువగా అమ్ముతున్నాం, ఏ ప్రోడక్ట్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్కి ఎక్కువ స్టోరేజ్ పడుతుంది, ఇదంతా మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇన్వెంటరీ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, ఓపెన్ 24/7. యాజ్ యూ ఆల్ నో, మనకి టౌన్స్లో 12 దాటిన తర్వాత ఏ షాప్ కూడా రన్ చేయనివ్వరు. బట్ ఆన్లైన్లో మనం 24/7 బిజినెస్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ అమ్మచ్చు. ఇలానే కన్జ్యూమర్స్కి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, షాపింగ్ ఎనీ టైమ్ ఎనీవేర్. మనం ఎక్కడున్నా, ఈవెన్ వాష్రూమ్లో ఉన్నా మనం షాపింగ్ చేసుకుంటున్నాము అంటే అది ఆన్లైన్ బిజినెస్ వల్లే. సెకండ్ వన్, సేవ్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. ఆబ్వియస్లీ మనం పెద్ద పెద్ద లైన్స్లో, క్యూస్లో నుంచుని మనం షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మన ఇంట్లోనే షాపింగ్ చేసుకుని మన టైంని సేవ్ చేయొచ్చు. థర్డ్ వన్, కంపేర్ బిఫోర్ బయింగ్. మనం ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి ప్రొడక్ట్స్ కంపేర్ చేసుకుని అప్పుడు కొందాము అనుకుని సేల్స్ మెన్ని ప్రొడక్ట్స్ అన్నీ చూపించమంటే వీడు అసలు కొంటాడా లేదా అని చెప్పి సేల్స్ మెన్ చిరాగ్గా చూస్తాడు. బట్ ఆన్లైన్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. మనకి ఎన్ని ప్రొడక్ట్స్ కావాలంటే అన్ని ప్రొడక్ట్స్ అన్ని వెబ్సైట్స్లో మనం కంపేర్ చేసుకుని బెస్ట్ ప్రొడక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్, మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్. మనం ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేస్తే మనకి మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, క్యాష్ ఆన్ డెలివరీ. ఈ ఆప్షన్స్ అన్నీ ఉండడం వల్ల మనకి ఆన్లైన్ షాపింగ్ అయితే ఈజీ అయిపోతుంది. లాస్ట్ వన్, రివ్యూస్ బిల్డ్ ట్రస్ట్. చాలామంది రివ్యూస్ చూసే ఆన్లైన్ పర్చేస్ చేస్తూ ఉంటారు. సో రివ్యూస్ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అడ్వాంటేజెస్ విన్నారు కదా, ఇప్పుడు డిసడ్వాంటేజెస్, ఛాలెంజెస్ అని కూడా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్ ఎన్వైరన్మెంట్లో ఆన్లైన్ షాపింగే బెస్ట్. బట్ కొన్ని సందర్భాల్లో మనకి ఆఫ్లైన్ స్టోరే బెటర్ అనిపించేవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మెయిన్ ప్రాబ్లం వెబ్సైట్ అండ్ సర్వర్ ఇష్యూస్. కస్టమర్ ఆన్లైన్లో షాపింగ్ చేస్తుండగా కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ వస్తాయి అండ్ కొన్నిసార్లు వెబ్సైట్ స్లోగా రన్ అవుతుంది. ఇలాంటప్పుడు కంపెనీస్ కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. సెకండ్ వన్, సైబర్ సెక్యూరిటీ రిస్క్స్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా నేను ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేయాలంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటాను. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం నాకు చాలా భయం. లేదా కస్టమర్ డేటా మిస్యూజ్ చేస్తారేమో అనే భయం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ట్రస్టెడ్ వెబ్సైట్స్ని, ట్రస్టెడ్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీరు పీడిఎఫ్స్ కోసం నా ఛానల్ని రిఫర్ చేస్తున్నట్టు అనమాట. థర్డ్ ఇష్యూ, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొన్నిసార్లు సర్వర్ స్లోగా ఉండడం వల్ల పేమెంట్ ఫెయిల్ అయ్యి మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ కూడా కస్టమర్ కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాడు. ఫోర్త్ వన్, నీడ్ ఫర్ కంటిన్యూస్ అప్డేట్స్. టెక్నాలజీ చాలా క్విక్గా చేంజ్ అవుతుంది. కామర్స్ అంతా టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన కామర్స్ ప్లాట్ఫామ్స్ని, సాఫ్ట్వేర్ని లేదా ఫీచర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ వన్, పూర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఆన్లైన్ షాపింగ్ డిఫికల్ట్ అవుతుంది. సో ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్, ఎకనామిక్ ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ వన్,
హై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. మీకు అడ్వాంటేజెస్లో చెప్పినట్టు ఆపరేషనల్ కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది, కానీ ఇనీషియల్గా మనం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. లైక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి, డెలివరీ సిస్టమ్ ప్రిపేర్ చేయడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి, దీనికి మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. సెకండ్ వన్, డిఫికల్ట్ టు అట్రాక్ట్ కస్టమర్స్. మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని మనం బిజినెస్ చేయాలంటే చాలా కష్టం. ఇదొక డిసడ్వాంటేజ్. థర్డ్ వన్, లో ప్రాఫిట్ మార్జిన్స్. ఈ కామర్స్ వెబ్సైట్స్లో చాలా ఎక్కువ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ఇస్తేనే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సో ఇలా ఆఫర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల బిజినెసెస్కి ప్రాఫిట్స్ అయితే చాలా తక్కువ వస్తాయంట. ఫోర్త్ వన్, హై రిటర్న్స్ అండ్ రిఫండ్ కాస్ట్. మెయిన్గా ఈ కామర్స్లో ఉండే ప్రాబ్లం, చాలామంది కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత రిటర్న్స్ అండ్ రిఫండ్స్ అడుగుతారు. దీనివల్ల కంపెనీస్కి చాలా లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీషోలో 4 ఆర్డర్స్ ప్లేస్ అయితే దాంట్లో 1 ఆర్డర్ కంపల్సరీ రిటర్న్ వచ్చేస్తుందంట. దీనివల్ల మీషో కంపెనీకి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ వేస్ట్ అవుతుందంట. లాస్ట్ వన్, రిస్క్ ఆఫ్ ఫేక్ ఆర్డర్స్ అండ్ ఫ్రాడ్. ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ వల్ల, ఫేక్ యాప్స్ ద్వారా కస్టమర్స్ ఎలా అయితే మోసపోతున్నారో, ఈవెన్ ఫేక్ కస్టమర్స్ వల్ల కంపెనీస్ కూడా మోసపోతున్నాయంట. కొంతమంది ఫేక్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని రిటర్న్స్ అండ్ రిఫండ్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది రాంగ్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసి రిటర్న్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల కంపెనీస్కి చాలా లాస్ అవుతుందంట. సో దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్ ఆఫ్ ఈ కామర్స్. ఫోర్త్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్స్. దీన్నే మనకి ఎలిమెంట్స్, కాంపోనెంట్స్ ఆఫ్ ఈ కామర్స్ అని కూడా అడుగుతారు, లేదా ఎక్స్ప్లెయిన్ టెక్నాలజికల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈ కామర్స్ అంటారు. ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఈ కామర్స్ కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట. ఆన్లైన్ బిజినెస్ చేయడానికి, ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్మడానికి మనకి కావాల్సిన కంప్లీట్ స్ట్రక్చర్ కానీ, కంప్లీట్ సపోర్ట్ కానీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంటే దీంట్లోకి మనం యూస్ చేసే టెక్నాలజీ కానీ, మనం యూస్ చేసే సిస్టమ్స్ కానీ, ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి, డెలివరీని ట్రాక్ చేయడానికి మనం యూస్ చేసే ప్రాసెసెస్, ఇవన్నీ ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్లోకి వస్తాయి. దీంట్లో మీకు 8 కాంపోనెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, హార్డ్వేర్ సిస్టమ్స్. మనం ఈ బిజినెస్ చేయాలి, ఆన్లైన్లో బిజినెస్ రన్ చేయాలి అంటే మన దగ్గర కొన్ని హార్డ్వేర్ ఐటమ్స్ ఉండాలి. లైక్ మన దగ్గర కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్ టూల్స్ కానీ, ఈవెన్ మొబైల్ డివైజెస్ కానీ, ఇవన్నీ ఉండాలి. సెకండ్ వన్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్. మనం ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే హార్డ్వేర్తో పాటు మనకి సాఫ్ట్వేర్, అంటే మనం ఆన్లైన్లో బిజినెస్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ కావాలి, మనకు ఒక యాప్ కావాలి, అండ్ మనకి సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. అంటే మన వెబ్సైట్ని ఎవరు హ్యాక్ చేయకుండా మనం ఒక సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్లోకి వస్తాయి. థర్డ్ వన్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్. మనం కస్టమర్స్తో కనెక్ట్ అయి ఉండాలంటే మనకి నెట్వర్క్ ఉండాలి, వైఫై ఫెసిలిటీస్ ఉండాలి, అండ్ కస్టమర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయగానే మనం క్విక్గా అప్డేట్స్ ఇవ్వడానికి మనకు ఒక నెట్వర్క్ అయితే ఉండాలి. ఫోర్త్ వన్, ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్. మన కస్టమర్ మన వెబ్సైట్లో ఏమేమి చూస్తున్నాడో అదంతా ఫ్రంట్ ఎండ్లోకి వస్తుందండి. అంటే మనం ప్లేస్ చేసిన ప్రొడక్ట్స్ లిస్టింగ్ కానీ, పేమెంట్ ఆప్షన్స్ కానీ, మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ సిస్టంలోకి వస్తాయి. ఫిఫ్త్ వన్, బ్యాక్ ఎండ్ సిస్టమ్. అంటే మనం ఆన్లైన్ బిజినెస్ చేయడానికి, కస్టమర్స్కి టైం టు టైం డెలివరీ ఇవ్వడానికి మనం బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేస్తాము. లైక్ షిప్పింగ్ రిలేటెడ్ కానీ, స్టాక్ అప్డేట్ చేయడంలో కానీ, ప్యాకేజింగ్ చేయడంలో కానీ, ఇదంతా బ్యాక్ ఎండ్ సిస్టంలోకి వస్తుంది. సిక్స్త్ వన్, సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్షన్. మనం ఒక ఆన్లైన్ వెబ్సైట్ రన్ చేయాలంటే సెక్యూరిటీ ఈజ్ అ కీ పార్ట్. బికాజ్ మనకి SSL సర్టిఫికేట్స్ కానీ, ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ కానీ, లాగిన్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ టూల్స్ ఉండాలి. ఒక కస్టమర్ మనల్ని ట్రస్ట్ చేసి తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మన వెబ్సైట్లో టైప్ చేస్తున్నాడు అంటే తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడ హ్యాక్ అవ్వకుండా, మిస్యూజ్ అవ్వకుండా, అనాథరైజ్డ్ యాక్సెస్ చేయకుండా మనం చూసుకోవాలి. దీన్నే సెక్యూరిటీ అండ్ ఎన్క్రిప్షన్ అంటాం. నెక్స్ట్, పేమెంట్ గేట్వేస్. ప్రతి ఆన్లైన్ బిజినెస్కి పేమెంట్ గేట్వేస్ ఉండాలి. ఈ పేమెంట్ గేట్వేస్ ఏం చేస్తాయంటే కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఫోన్పే ద్వారా, లేదా పేపాల్ ద్వారా, లేదా అమెజాన్ పే ద్వారా డిజిటల్ వాలెట్స్ కూడా యూస్ చేసి ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు. ఈ పేమెంట్ గేట్వేస్ కస్టమర్ అకౌంట్ నుంచి మనీ డెబిట్ చేసి అదే అమౌంట్ని కంపెనీ అకౌంట్లో క్రెడిట్ చేస్తాయి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాతే ఆ పర్టికులర్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. సో దిస్ ఈస్ పేమెంట్ గేట్వే. లాస్ట్ వన్, పీపుల్. ఆన్లైన్ బిజినెస్కి టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇవన్నీ ఎలా కావాలో పీపుల్ కూడా కావాలి. ఆబ్వియస్లీ పీపుల్ అంటే ఎంప్లాయీస్ వస్తారు అండ్ కస్టమర్స్ వస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ కామర్స్ ఫ్రేమ్వర్క్స్. మీకు పీడిఎఫ్లో ప్రతి కాంపోనెంట్కి ఎగ్జాంపుల్ కూడా ఇంక్లూడ్ చేశాను. అవసరం లేదు అనుకుంటే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ రాస్తే సరిపోతుంది.
ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఈ కామర్స్ లేదా ఈ కామర్స్ లేయర్స్ అని కూడా అడుగుతారు. ఈ కామర్స్ అనేది 3 లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రెజెంటేషన్ లేయర్. కస్టమర్ ఏదైతే మన వెబ్సైట్లో చూస్తాడో దాన్నే ప్రెజెంటేషన్ లేయర్ అంటాం. దీన్నే టాప్ లేయర్ అని కూడా అంటాం. కస్టమర్ మన వెబ్సైట్లో ఏం చూస్తారు ఫస్ట్? మన మెనూస్ లేదా మన షాపింగ్ కార్ట్ బటన్స్, మన ప్రొడక్ట్స్, మనం అప్లోడ్ చేసిన వీడియోస్, మనం అప్లోడ్ చేసిన డిస్క్రిప్షన్ లేదా ప్రొడక్ట్ డీటెయిల్స్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అని చెప్పాను కదా, దీన్నే ప్రెజెంటేషన్ లేయర్ అంటాము. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మిడిల్ లేయర్. కస్టమర్ మన ఆన్లైన్ వెబ్సైట్ విజిట్ చేసి ప్రొడక్ట్స్ అవన్నీ చెక్ చేసుకొని మెనూస్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చదివి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటాడు. ఈ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు లాగిన్ అవుతాడు, రిజిస్టర్ అవుతాడు, పాస్వర్డ్ వెరిఫికేషన్ చేసుకుంటాడు, పేమెంట్ చేస్తాడు, డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే అవి అప్లై చేసుకుంటాడు, కూపన్స్ అప్లై చేసుకుంటాడు. సో ఇదంతా అప్లికేషన్ లేయర్లోకి వస్తుంది. సో ఈ అప్లికేషన్ లేయర్లో మనం ఆల్రెడీ స్టోర్ చేసిన డేటా కానీ లేదా మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసిన యాక్షన్స్ కానీ రూల్స్ కానీ అప్లై అవుతాయి. థర్డ్ వన్ డేటా లేయర్. సో ఇక్కడ ఈ లేయర్లో మనకి కస్టమర్స్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది. లైక్ కస్టమర్ ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశాడు, ఏ ప్రైస్కి ఆర్డర్ ప్లేస్ చేశాడు, స్టాక్ లెవెల్ ఎంత ఉంది, కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్, కస్టమర్ అడ్రసెస్, పేమెంట్ డీటెయిల్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్, దీని అంతటినీ మనం డేటా లేయర్ అంటాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ కామర్స్ ఆర్కిటెక్చర్. నేను ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి, కంపల్సరీ మంచి మార్క్స్ వస్తాయి. దీంతో మీకు 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 8 క్వశ్చన్స్ చదవలేము అనుకుంటే కనుక ఈ 5 క్వశ్చన్స్ అట్లీస్ట్ మీరు చదవడానికి ట్రై చేయండి. 6th క్వశ్చన్, హూ ఆర్ యాక్టర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ లేదా పార్టీస్ ఆఫ్ ఈ కామర్స్? ఏం లేదండి, ఈ ఆన్లైన్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి వ్యక్తి గురించి మనం ఇక్కడ రాయాలి. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ కస్టమర్ ఇన్వాల్వ్ అవుతాడు, సెకండ్ వన్ సెల్లర్ అంటే అమ్మేవాడు, మర్చెంట్ ఇన్వాల్వ్ అవుతాడు, థర్డ్ వన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్. మీకు తెలుసు కదా, ఈ కామర్స్ బిజినెస్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉండాలి, మనకి పేమెంట్ సాఫ్ట్వేర్స్ ఉండాలి. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళని ప్లాట్ఫామ్ ప్రొవైడర్స్ అంటాం. ఫోర్త్ వన్ పేమెంట్ గేట్వే ప్రొవైడర్స్. మీకు ఇందాక చెప్పాను కదా, పేమెంట్ ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అవి ఆర్డర్ ప్లేస్ అవ్వడానికి మనకి మధ్యలో పేమెంట్ గేట్వే అనే సిస్టమ్ యాడ్ అవుతుంది. సో ఇది కూడా మనకి కావాలి. ఫిఫ్త్ వన్ లాజిస్టిక్స్ అండ్ డెలివరీ పార్ట్నర్స్. ఈ కామర్స్లో కరెక్ట్ టైంకి డెలివరీస్ ఇవ్వాలి అంటే మనకి లాజిస్టిక్స్ అండ్ డెలివరీ పార్ట్నర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీషోకి షాడో ఫ్యాక్స్ అని, బ్లూ డాట్ అని మనకి డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ ఫ్లిప్కార్ట్ అయితే ఓన్గా ఈ కార్ట్ అనే లాజిస్టిక్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ అడ్వర్టైజర్స్ అండ్ మార్కెటర్స్. ఆబ్వియస్లీ ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. సో సోషల్ మీడియా యాప్స్తోనూ లేదా ఎస్ఈఓతోనూ లేదా యాడ్స్ రన్ చేసే వాళ్ళతోనూ మనం టైఅప్ అవ్వాలి. 9th వన్ ఇన్వెస్టర్స్ అండ్ ఓనర్స్. ఆబ్వియస్లీ ప్రతి బిజినెస్కి ఓనర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ కూడా అంటారు. అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటాం. లాస్ట్ వన్ బిజినెస్ పార్ట్నర్స్ అండ్ సప్లయర్స్. కొన్ని కంపెనీస్కి బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు అండ్ సప్లయర్స్. మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మాలన్నా లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్నా మనం సెలెక్ట్ చేసుకునే సప్లయర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలన్నా మీరు గ్రాసరీస్ ఏ సప్లయర్స్ నుంచి తీసుకుంటున్నారు, ప్యాకేజింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనే దాని మీద మీ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆర్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ కామర్స్. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్ ఫండమెంటల్ సేల్స్ ప్రాసెస్ లేదా 7+1 ప్రాసెస్ స్టెప్ వర్క్ అని కూడా అడుగుతారు. ఏం కాదండి, మనం ఏదైనా సేల్ చేయాలంటే అంటే ఏదైనా వస్తువు అమ్మాలంటే మనం ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేదే క్వశ్చన్. ఫస్ట్ స్టెప్ ప్రాస్పెక్టింగ్ అంటే అంచనా వేయడం అనమాట. మన ప్రోడక్ట్ ఎవరు కొంటారు, ఎంతమంది కొంటారు, మన కస్టమర్స్కి వాంట్స్ ఏంటి, నీడ్స్ ఏంటి, ఎలా సేల్ చేస్తే మన కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, ఇదంతా మనం ఆలోచించడాన్ని ప్రాస్పెక్టింగ్ అంటాం. సెకండ్ వన్ ప్రిపరేషన్. ఫస్ట్ స్టెప్లో మనం ఏదైతే ప్రాస్పెక్ట్ చేసామో దానికి సేల్స్ పర్సన్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చుతుంది, కస్టమర్కి కావాల్సిన కలర్ ఏంటి, క్వాలిటీ ఏంటి, తను పాస్ట్లో పర్చేస్ చేసినప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది, సో ఇవన్నీ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రెడీగా ఉండాలి. దీన్నే ప్రిపరేషన్ అంటాం. థర్డ్ వన్ అప్రోచ్. వన్స్ మనం కస్టమర్కి కావాల్సిన ప్రొడక్ట్తోనూ ఇన్ఫర్మేషన్తోనూ రెడీగా ఉంటే థర్డ్ స్టెప్లో కస్టమర్తో మనం అప్రోచ్ అవ్వచ్చు. లైక్ ఫోన్ కాల్ ద్వారా లేదా డైరెక్ట్ ఇంటరాక్షన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మనం ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయాలి. ఫోర్త్ వన్ ప్రెజెంటేషన్. అంటే మన ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కస్టమర్తో షేర్ చేయాలి. లైక్ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ, బెనిఫిట్స్ కానీ, ప్రైస్ కానీ లేదా సపోర్ట్ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కస్టమర్కి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఫిఫ్త్ వన్ హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్.
కస్టమర్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా, డౌట్ అడిగినా లేదా నాకు ఈ ప్రోడక్ట్ వద్దు అని చెప్పినా దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో ఒక కస్టమర్ కేర్‌గా లేదా ఒక సేల్స్ పర్సన్‌గా నీకు తెలియాలి. సిక్స్త్ వన్ సొల్యూషన్ ప్రెజెంటేషన్. సెల్లింగ్ ప్రాసెస్‌లో కస్టమర్ చాలా డౌట్స్ రేస్ చేస్తాడు అండ్ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. సో కస్టమర్‌కి ఉండే ప్రాబ్లమ్స్‌ని మన ప్రొడక్ట్ ఎలా సాల్వ్ చేస్తుంది అన్నట్టు మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. సెవెంత్ వన్ క్లోజింగ్ ది సేల్. ఈ స్టేజ్‌లో కస్టమర్ ఒక డెసిషన్ తీసుకొని తన ఆర్డర్‌ని ప్లేస్ చేస్తాడు, ప్రొడక్ట్ కొనుక్కుంటాడు. లాస్ట్ వన్ ఫాలో అప్. సేల్ జరిగిపోయిన తర్వాత కూడా కస్టమర్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్స్‌కి మన మీద నమ్మకం పెరుగుతుందంట. లైక్ ఆఫ్టర్ సేల్స్ ఫాలో అప్ కానీ, మెయింటెనెన్స్ కోసం ఏమైనా డౌట్స్ అడిగితే చెప్పడం కానీ, లేదా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, దీని అంతటిని మనం ఫాలో అప్ అంటాము. సో ఒక సేల్ జరగాలంటే మనం ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలి. 7+1 ప్రాసెస్ అని అడిగినప్పుడు మాత్రం మీరు 8 స్టెప్స్ కంపల్సరీ రాయాలి. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఆర్ టిపికల్ అప్లికేషన్స్ ఆర్ యూజెస్ ఆర్ ఫీల్డ్స్ ఆఫ్ ఈ కామర్స్? దిస్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఈ కామర్స్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ఏమేం ఫీల్డ్స్లో యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ కామర్స్ ఎక్కడ యూస్ చేయట్లేదండి. గ్రాసరీస్ కొనుక్కునే దగ్గర నుంచి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకునే వరకు మనం ఆన్లైన్ వెబ్సైట్స్ని, ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేస్తున్నాం. ఈవెన్ మీరు నమ్మరు, ఎండి చేపలు కొనడానికి కూడా ఆన్లైన్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో ఈ కామర్స్ ఈజ్ ఎవ్రీవేర్. మీకు ఏమేమి ఫీల్డ్స్ గుర్తున్నాయో అవన్నీ రాసేయచ్చు. నేను కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఆన్లైన్ షాపింగ్. ఆబ్వియస్లీ మనం షాపింగ్ చేయడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి యాప్స్ అయితే యూస్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఆన్లైన్ బ్యాంకింగ్. ఎస్, బిల్ పేమెంట్ చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్సే యూస్ చేస్తున్నాం. థర్డ్ వన్ ఆన్లైన్ బుకింగ్. ఎస్, టికెట్స్ బుక్ చేసుకోవడానికి లైక్ హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, ఈవెన్ ట్రైన్ బుకింగ్ చేసుకోవడానికి కూడా మనం ఆన్లైన్ బుకింగ్ యాప్స్ యూస్ చేస్తున్నాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఎస్, బైజూస్ కానీ, కోర్సెరా కానీ, అన్అకాడమీ కానీ, మీరు నా యూట్యూబ్ చూడడం కానీ, ఇవన్నీ ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, మ్యూజిక్ యాప్స్, వాచింగ్ మూవీస్ ఆన్లైన్, ఇవన్నీ ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్లోకి వస్తాయి. సిక్స్త్ వన్ ఆన్లైన్ ఆక్షన్స్. ఆన్లైన్లో వేలంపాట కూడా చేస్తున్నారంట, ఇది ఆన్లైన్ ఆక్షన్ అని చెప్తారు. సెవెంత్ వన్ డిజిటల్ మార్కెటింగ్. అది ఆఫ్లైన్ కంపెనీ అయినా ఆన్లైన్ కంపెనీ అయినా మార్కెటింగ్ మాత్రం డిజిటల్గా అంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో దిస్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఎయిత్ వన్ ఆన్లైన్ కస్టమర్ సపోర్ట్. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టాటా కానీ, లేదా రిలయన్స్ కానీ, లేదా అమెజాన్ కానీ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నారు. ఏఐ రోబోట్స్ కానీ, చాట్ బోట్స్ కానీ యూస్ చేసి కస్టమర్ క్వెరీస్కి ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు. దీంతో మీకు యూనిట్ 1లో 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్లీ 5 మార్క్స్ చిన్న కాన్సెప్ట్ ఉందండి. దట్ ఈస్ రైట్ అబౌట్ వెబ్ 2.0. మనకి ఇంటర్నెట్ డెవలప్మెంట్ అనేది 2 స్టేజెస్గా డివైడ్ చేశారు. ఒకటి 1.0, ఇంకోటి 2.0. మనకి 2.0 గురించి అడుగుతారు. దీన్ని సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్నెట్స్ డెవలప్మెంట్ అంటారు. ఇంటర్నెట్ ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. సో ఇప్పుడున్న ఇంటర్నెట్ని మనం 2.0 అంటున్నాము. 3.0 కూడా వచ్చేసింది, అది వేరే విషయం. మనం 2.0 గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మనకి స్టాటిక్గా ఉండేది కంటెంట్, అంటే చదువుకోవడానికి మాత్రమే ఉండేది. బట్ ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చదవచ్చు, రాయొచ్చు, షేర్ చేయొచ్చు, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా యూస్ చేయొచ్చు. అండ్ యూజర్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ అయింది. ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ, వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, రివ్యూస్ రాయడం కానీ, కమెంట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ యూజర్ పార్టిసిపేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ సోషల్ నెట్వర్కింగ్. సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ అనేవి లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయంట. ఫోర్త్ వన్ ట్యాగింగ్ అండ్ సర్చ్. మనం ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను హ్యాష్ ట్యాగ్స్ పెడతా ఉంటాం కదా, సో దీన్ని ట్యాగింగ్ అండ్ సర్చ్ అంటాము. ఇది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఫిఫ్త్ వన్ రిచ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఇంతకుముందు మనకి ఇంత యానిమేషన్స్ కానీ, ఇంత విజువల్స్ కానీ, ఇంత చాట్ బోర్డ్స్ కానీ, పోల్స్ కానీ ఉండేవి కాదు. ఇప్పుడు రిచ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. లాస్ట్ వన్ షేరింగ్ అండ్ కొలాబరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వెబ్ ద్వారా మన వాట్సాప్ని చాలా డివైజెస్లో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈమెయిల్ చాలా డివైజెస్లో వర్క్ చేయొచ్చు. అండ్ ఈవెన్ గూగుల్ డాక్స్, గూగుల్ ఎక్సెల్ షీట్స్ ద్వారా చాలా మందితో మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేయొచ్చు. సో ఇదంతా ఇంక్రీజ్ అయిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వెబ్ 2.0. మీకు ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను, ఇది వేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. దీంతో మీకు యూనిట్ 1 నుండే మీకు 9 క్వశ్చన్స్, 9 కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు యావరేజ్ స్టూడెంట్ అయితే ఫస్ట్ 5 క్వశ్చన్స్ చదవండి, సరిపోతుంది. బట్ మీరు టాపర్, మీకు మంచి మార్క్స్ రావాలి, 10 out of 10 పాయింట్స్ రావాలి అంటే కనుక ఇప్పుడు చెప్పిన 9 క్వశ్చన్స్, 9 కాన్సెప్ట్స్ చదివితే సరిపోతుంది. మీరు ఇంకా టెక్స్ట్ బుక్ ఏమీ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు యూనిట్ 1 బాగా అర్థమైంది కదా, ఇంకా చదవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు కదా. ఇలానే మీకు యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 50 రూపీస్ పే చేయగానే
వీడియోస్ లింక్స్ అన్నీ మీ వాట్సాప్‌కే వచ్చేస్తాయి. నేనేమి ఆ వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయట్లేదు. మీకు అవసరం అయితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఫ్రీగా ఇవ్వమని మాత్రం అడగద్దు. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్‌ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూప.